నాని చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నావా? లేదు, జస్ట్ 1 అవర్ అవుతుంది అంతే. చెప్పు, ఏం ఆర్డర్ చేద్దాం? యాక్చువల్లీ ఇక్కడ మిల్క్ షేక్ చాలా బాగుంటుంది. ఎక్స్క్యూజ్ మీ, 1 వెనిలా మిల్క్ షేక్. హలో, కామేష్ గారేనా మాట్లాడేది? మీకు 5 lakhs లోన్ ఆఫర్ ఉంది సార్. నా పేరు కామేషే. నాకు ఎలాంటి లోన్ అవసరం లేదని 1000 సార్లు చెప్పా. పర్లేదు సార్, తీసుకోండి. ఉన్న లోనే క్లియర్ చేయలేదు ఇక్కడ. నువ్వేంటి కోపంగా ఉన్నావు? ఆర్డర్ చేసిన మిల్క్ షేక్ ఇంకా రాలేదా? ఎక్స్క్యూజ్ మీ. ఏంటి, నీ పేరు కామేషా? అవును. ఇప్పుడేంటి నీ ప్రాబ్లం? నీ పేరే నా ప్రాబ్లం. అయినా కలిసినప్పుడే తెలుసుంటే అప్పుడే నువ్వు చెప్పేదాన్ని. అరే, పేరుదేముంది, అది చాలా చిన్న మ్యాటర్. నాకు చిన్న మ్యాటర్ కాదు. ఇప్పుడు ఎవరికైనా నేను పరిచయం చేయాలనుకో, హాయ్, హిస్ మై బాయ్ ఫ్రెండ్, హిస్ నేమ్ ఇస్ కామేష్ అని ఎలా చెప్పాలి? నా వల్ల కాదు. అయినా నాదే తప్పులే. కలిసి 1 month అవుతుంది, ఇప్పటివరకు నీ పేరు కూడా తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు ఏమంటావు? లెట్స్ బ్రేకప్. పేరు నచ్చలేదని బ్రేకప్ చెప్తే నవ్వుతారు బయట. అవునా? వెడ్డింగ్ కార్డులో జాను ఎట్స్ కామేష్, ఇంటి బయట జాను కామేష్, సొసైటీలో మిస్సెస్ కామేష్. ఒకవేళ పిల్లలు పుడితే సన్ ఆఫ్ కామేష్. ఒకవేళ పోతే చాలు, ఆపే. ఒసేయ్, కామేష్ అంటే అమ్మవారి పేరు, అలా ఎక్కిరిస్తే మహాపాపం. అవునా? మరి ఇన్ని రోజులు ఎందుకు దాచావు నా దగ్గర నీ పేరు చెప్పకుండా? నేను దాడమేంటే నీ బొందా? నువ్వు అడగలేదు, నేను చెప్పలేదు. నువ్వు ఎంతైనా చెప్పు, నీ పేరు నాని అని తెలిసాక మా వాడి పేరు అండ్ నా ఫేవరెట్ హీరో పేరు ఒకటే అని తెలిసి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. న్యాచురల్ స్టార్ నాని అసలు పేరు కూడా నాని కాదే, పిచ్చి మొహమా. అసలు చాలా మంది సెలబ్రిటీస్ అసలు పేరు అవి కావు. నువ్వు సెలబ్రిటీవా? కాదు కదా. అయినా నాకు ఆ పేరు పెట్టింది మా ఇంట్లో వాళ్ళు, దానికి నన్నేం చేయమంటావు? అది నా ప్రాబ్లం కాదు. సరే గాని మీ నాన్న పేరేంటి? పురుషోత్తం. అట్లీస్ట్ నువ్వు బ్రేకప్ అనే చెప్పావు. మీ అమ్మ అయితే ఆ టైంకి ఉన్న పలంగా పారిపోవాలి, కానీ పెళ్లి చేసుకోలేదా, కాపురం చేయలేదా, నువ్వు పుట్టలేదా? ఇవన్నీ కాదు, నువ్వు నా కోసం పేరు మార్చుకోవాలి. ఇప్పుడే కాదు, కావాలంటే టైం తీసుకో. అక్కర్లేదు, నేను మార్చుకోను. పేరు కాదు కదా, పేరులో చిన్న అక్షరం కూడా మార్చుకోను. హలో, కార్తిక్, దివ్యానికి ఎప్పటి నుంచి తెలుసు? 2 years నుంచి తెలుసు. ఈ 2 yearsలో నేను ఎప్పుడైనా చీట్ చేసిందా? నువ్వు అన్నట్టుగానే తనకి పాస్ట్లో ఒక లవ్ స్టోరీ ఉంది, అండ్ అది తనకు ఒక బ్యాడ్ మెమరీరా. అందుకే నీతో షేర్ చేసుకోలేదు. తన పాస్ని పక్కన పెడితే ప్రజెంట్ నీతో ఎలా ఉన్నదనేది కదా ఇంపార్టెంట్. చెప్పు దివ్య, ఎక్కడున్నావు? కొంచెం బాధలో. అంతగా ఏమైంది? నాని విషయంలో ఒక ప్రాబ్లం లేవే. ఏంటి ఆ ప్రాబ్లం? తన అసలు పేరు కామేష్. ఓకే, ఇందులో ప్రాబ్లం ఏముంది? తన పేరే ప్రాబ్లమే. అందుకే పేరు మార్చుకుంటేనే మాట్లాడతా అంటే తన ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా మార్చుకుని చెప్పేసి వెళ్ళిపోయాడు. నీకేమన్నా పిచ్చానే? యాక్చువల్గా నిన్న నైట్ నాకు కార్తిక్కి నా పాస్ట్ లవ్ గురించి గొడవైంది. అప్పుడే నేను నీకు కాల్ చేశాను, నువ్వు లిఫ్ట్ చేయకపోయేసరికి నానికి కాల్ చేశా. అతను అంత మెచ్యూర్డ్గా మా ప్రాబ్లం సాల్వ్ చేశాడు. అలాంటి వాడితో పేరు మార్చుకో, ఊరు మార్చుకో అని అనవసరంగా నీ రిలేషన్ని కాంప్లికేట్ చేసుకోకు. అర్థమైందా? బాయ్.
నువ్వేంటి ఇక్కడ? ఆ ముక్క నేను అడగాలి. నేను ఇక్కడ ఉన్నానని దివ్య చెప్పిందా? లేదు, నేను దివ్యతో మాట్లాడి 3 days అయింది. ఓ, అయినా నువ్వేంటి ఖుషీలో పవన్ కళ్యాణ్ అనుకుంటున్నావా? విడిపోయిన లవర్స్ని కలపడానికి? నన్ను ఇంప్రెస్ చేయడానికి దివ్యకి హెల్ప్ చేసావు కదా? దివ్యతో మాట్లాడి 3 days అయిందను. మరి ఇది ఎలా తెలిసింది? దివ్య నీకే కాదు, నాకు ఫ్రెండే. ఆ ప్లేస్లో ఎవరున్నా నేను అలాగే రియాక్ట్ అయ్యేవాడిని. అయినా నిన్ను ఇంప్రెస్ చేయడానికి నేనేం డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదు. నువ్వు మారవని అర్థమైంది. నీతో కష్టం. ఓయ్ కామేష్. హలో, పిలిచింది నేనే. నా పేరు నచ్చలేదు కదా? ఒక మనిషి పేరు అందం కన్నా వాళ్ళ క్యారెక్టర్ ఇంపార్టెంట్ కదా. ఆహా, అయినా నువ్వు నీ పేరు మార్చుకుంటావో లేదో అని చిన్న టెస్ట్ చేశా. కానీ నువ్వు యాక్సెప్ట్ చేయకుండా నీలానే ఉన్నావు కదా, నాకు చాలా నచ్చింది. మరి ఇంత టైం ఎందుకు పట్టింది? అబ్బా, నీకు ఇప్పుడు రీజన్స్ కావాలా నేను కావాలా? అయినా నాకు కొంచెం మెచ్యూరిటీ రావాలని దివ్య ఎప్పుడు అంటూ ఉంటుంది. ఇప్పుడు సారీ చెప్పాలా ఏంటి? అవసరం లేదు. రామకోటిలాగా నా పేరుని కూడా 1,000,000 రాయి, సరిపోతుంది. హా?